ఈరోజు మటన్ కర్రీ అండ్ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాము. లేచింది చిక్కలోడురా ఏం చేస్తా వీడియో తీసుకుంటున్నావారా? హాయ్ గాయ్స్, ఈరోజు అయితే నేను ఒక అన్ఫిల్టర్డ్ ఫుల్ డే వ్లాగ్ షూట్ చేయబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి కిడ్తోని. యాక్చువల్ అయితే ఇప్పుడు అపాయింట్మెంట్ ఉంది, ఆఫ్టర్నూన్ అపాయింట్మెంట్కి వెళ్ళాలి. అండ్ ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫాల్ కలర్స్లో ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం రెడీ చేసి. ఎవ్రీ మంత్ మామూలుగా మంత్ బర్త్డేస్ వస్తాయి కదా, అప్పుడు చేస్తాము. బట్ ఇప్పుడు మళ్ళీ ఫాల్ కలర్స్ అయిపోతే ఈ సీజన్ రాదు కాబట్టి మళ్ళీ ఇంత చిన్నగా ఉండరు కదా నెక్స్ట్ టైంకి. అందుకని ఈరోజు అది చేద్దాం అనుకుంటున్నాం ఈవినింగ్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్. అంటే ఎలా ఉంటుందో దాన్ని బట్టి. అండ్ ఇందాకనే ఫీడ్ చేశాను. పొద్దునైతే మేము మల్టీగ్రెయిన్ సీరియల్ పెడతాం మార్నింగ్, అండ్ నైట్ ఓట్ మీల్ సీరియల్ పెడతాం అనమాట. మిడిల్లో ఫ్రూట్ ప్యాక్స్ పెడతాం, అంటే లైక్ ఇట్లా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఫ్రూట్ ప్యాక్స్. ఇది ఇందులో పియర్ స్పినచ్ ఉంది మిక్స్డ్, అండ్ ఇక్కడ రాసి ఉంటుంది ఎవరు ఏ ఏజ్ వాళ్ళకి సిట్టర్స్. సో ఇది 6 months ప్లస్ సెకండ్ ఫుడ్స్ అంటారు. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ ఫుడ్స్ అని చిన్నవి పెట్టుకోవాలి. ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట ఫ్రూట్ ప్యాక్స్లో. ఇవన్నీ పెడతా. అండ్ సీరియల్స్ చూపిస్తాను మీకు. ఇదే సీరియల్స్ మల్టీగ్రెయిన్. మనకి ఇండియాలో సెరిలాక్ అంటారు కదా, అలానే ఇక్కడ ఆ సీరియల్స్ అని అమ్ముతుంటారు అనమాట. సీరియల్స్ ఫర్ బేబీ. ఇది మార్నింగ్ పెడుతున్నాయి ఇప్పుడు మల్టీగ్రెయిన్. బట్ స్టార్టింగ్లో అయితే మల్టీగ్రెయిన్ పెట్టద్దు. ఒక్కొక్కటి రైస్ సపరేట్గా, ఓట్ మీల్ సపరేట్గా అట్లా దొరుకుతాయి. చాలా వెరైటీస్ ఉంటాయి దీనిలో కూడా. ఇంకా మిక్స్డ్ స్ట్రాబెర్రీస్ అని అట్లాంటివి కూడా పెట్టేసి ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చి పట్టుకుని కింద చూస్తుంది ఏం చేస్తుందా. ఋతు ఎక్కడను ఎక్కడ కనిపిస్తలే, కనిపించదు. మా ఆయనకు దోశ వేసిస్తున్నా. మా ఇంట్లో కారం దోశ అండ్ ఎగ్ దోశకి ఫ్యాన్స్ ఎక్కువ. మా పాపకి రామ్కి ఇద్దరికి ఎగ్ దోశ అండ్ కారం దోశ ఇష్టము. రెస్టారెంట్ కూడా పనికిరాదు. అబ్బా అతిశక్తి కాదు, రియల్ కావాలంటే వచ్చింది ఇంట్లో. కారం దోశకి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. దీనికి ఆనియన్స్ ఉంటాయి కదా, ఆనియన్స్ అండ్ ఎండుమిర్చి 2 కలిపి గ్రైండర్ పట్టాలన్నమాట. దాన్నే దీనిపైన పూసి మంచిగా కాలిన తర్వాత తీసేస్తా. అండ్ ఆ ఎగ్ దోశకి కూడా అంతే, ఎగ్ కొట్టి పోసిన తర్వాత దానిపైన పెట్టేసేయాలన్నమాట. ఇంకా సపరేట్గా కారం అట్లా ఏమేయను. కావాలనుకుంటే కారంలోనే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. అండ్ పల్లీ చట్నీ అయితే ఎక్కువ గ్రీన్స్ వేసి చేస్తాను అనమాట. అంటే కరివేపాకును కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను. ఎక్కువ గ్రీన్ కనిపిస్తుంది. అందుకే నేను ఎగ్ దోశ అయితే యూఎస్కి వచ్చిన తర్వాతనే తినడం స్టార్ట్ చేశాను అనమాట. ఇండియాలో అయితే ప్లేన్ ఆర్ మసాలా దోశ తినదాన్ని అంతే. అండ్ మీకే ఎగ్ దోశ ఇష్టం? సింగిల్ ఎగ్ దోశనా, డబుల్ ఎగ్ దోశనా? ఏం ఆడుకున్నా స్నానం చేద్దామా? రిత్విద్ ఇప్పుడే స్నానం అయింది. స్నానం అవ్వగానే ఎవ్రీడే పడుకుంటుంది అనమాట. సో పడుకున్నప్పుడు క్యామ్ ఆన్ చేసి వస్తాము. ఎందుకంటే మనది పైన ఉంటుంది కదా బెడ్రూమ్. సో కిందంతా స్క్రీన్ పట్టుకొని చూస్తుంటాం అనమాట. లేవగానే మనకి సౌండ్ వినిపిస్తుంది కదా, అప్పుడు వెళ్ళి పిక్ చేసుకొని రావచ్చు పైనుండి. అండ్ మనం మాట్లాడవచ్చు కూడా, దీనిలో మైక్రోఫోన్ కూడా ఉంటుంది. ఇంక ఇప్పుడైతే నేను ఇక్కడ వచ్చి వంట చేసేసుకోవచ్చు అన్నట్టు కిందికి వచ్చేసాను అనమాట. ఈరోజు మటన్ కర్రీ అండ్ సాంబార్ చేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు మటన్ కర్రీకి అయితే అన్ని రెడీ చేసుకున్నాను. నేను మటన్ ఎప్పుడు చేసినా కూడా కుక్కర్లోనే చేస్తాను అనమాట. ఎందుకంటే తొందర అయిపోతుంది కాబట్టి, అండ్ మంచిగా కుక్ అవుతుంది. ఇంకా గిన్నెలో పెట్టుకున్నామంటే 1 hour అయితే అంత టైం ఉండదు కాబట్టి తొందర చేసేసుకోవడం కోసం కుక్కర్. నా స్పైసెస్ అన్నీ కూడా ఇట్లాంటి గ్లాస్ జార్లో పెట్టుకుంటాను అనమాట. కొన్ని ఏమో ఇలాంటి జార్స్లో పెడతాను. సో బేసిక్గా అన్నీ అయితే ఎయిర్ టైట్ కంటైనర్స్లోనే పెడతాను. ఇక్కడ మటన్ కోసం అయితే పోపులన్నీ వేసేసాను. అండ్ నెక్స్ట్ పుదీనా అండ్ కరివేపాకు కూడా వేస్తా కొంచెం. సో పుదీనా అయితే ఎక్కువ వేస్తాను అనమాట, ఎందుకంటే మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఎక్కువ వేసుకుంటే. యాక్చువల్ అయితే మటన్ కర్రీ నాకు సన్నికి ఇద్దరికి ఇష్టము, బట్ మా ఆయనకి ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి మోస్ట్లీ మా ఇంట్లో చికెన్ బిర్యానీ ఉంటుంది. మటన్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు సాంబార్కి అన్నీ రెడీ చేస్తున్నా. సో ఈరోజు సాంబార్కి అయితే రెడ్ రాడిష్ యూజ్ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు వైట్ కూడా వేస్తాము, డిపెండ్స్. బట్ ఇది ఎందుకో కొంచెం వైట్ రాడిష్ దానికన్నా ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువ బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది కొంచెం వర్క్ ఎక్కువనే, ఎందుకంటే పీల్ చేయడానికి చాలా టైం పడుతుంది. అన్ని చిన్నగా ఉంటాయి కాబట్టి అంత ఈజీ కాదు. వైట్ అయితే within 2 secondsలో అయిపోతుంది నాకు పీల్ చేయడము. ఇది పీలింగే చాలా టైం పడుతుంది. పాప కొంచెం కదులుతుంది, లేస్తే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి ఇంకా పైనకి వెళ్ళి.
దీనిలో నేను సాంబార్లో క్యారెట్స్, రాడిష్, సొరకాయ, ఇంకా టొమాటో అండ్ బెండకాయలు, 2 వంకాయలు అండ్ ములక్కాడ ఇవన్నీ వెజిటబుల్స్ వేస్తున్నాను అనమాట. సొరకాయ అయితే హాఫ్ సొరకాయ సరిపోతుంది మనకి, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ వేస్తున్నాం కదా. సో ఇదైతే హాఫ్ సరిపోతుంది. అండ్ క్యారెట్ కూడా బాగా ఎక్కువ మెయిన్ ఓన్లీ 3 or 4 క్యారెట్స్ యూజ్ చేస్తాను అంతే. ఇవాళ కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి కదా, టైం కూడా దగ్గరకు వస్తుందని మా ఆయనని హెల్ప్ అడిగితే ఒక్కొక్క దానికి 10 times అడుగుతున్నాడు. ఇది ఇంత వేయాలా, ఇది ఇంత వేయాలా, ఎలా కలపాలి, ఏం చేయాలి అని. అంతకన్నా మనం చేసుకోవడం ఈజీగానే ఏదో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా పని అన్నట్టుగా హెల్ప్ చేయమని అడిగా అనమాట. సొరకాయ పీసెస్ అయితే పెద్దగానే కట్ చేస్తాను నేను, చిన్నగా ఉంటే అంత టేస్ట్ అనిపించవు. సో అన్ని వెజిటబుల్స్ పెద్దగానే కట్ చేస్తాను. ఓన్లీ క్యారెట్ ఒకటే కొంచెం సన్నగా తరుగుతా అంతే. క్యారెట్ ఇట్లా చిన్న సర్కిల్స్ లాగా కట్ చేస్తాను అనమాట. ఇవి పొడుగ్గా కట్ చేయను, కొంతమంది వీటిని కూడా పొడుగ్గా కట్ చేసుకుంటారు, కానీ నాకు ఇట్లా చిన్న పీసెస్ లాగా కట్ చేస్తేనే నచ్చుతుంది. అండ్ మాకు ఇక్కడైతే ములక్కాడలు డైరెక్ట్ కట్ చేసినవే దొరుకుతాయి అన్నమాట. సో అవి ఫ్రోజనే తీసుకుంటాం ఎక్కువ. నార్మల్వి అయితే ఎవ్రీ టైం అవైలబుల్ ఉండవు, ఉన్నప్పుడైతే అవి నార్మల్ తీసుకొని వస్తాను. కానీ అసలు ఈ మధ్య అయితే మొత్తం పొద్దు నుండి రాత్రి వరకు మొత్తం వర్క్ చేసుకునే లోపే అయిపోతుంది నాకు. మార్నింగ్ ఏమో సన్నీని స్కూల్కి పంపించి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత లంచ్ చేసుకొని ఇంకా పాపని మేనేజ్ చేయడానికి డే మొత్తం గడిచిపోతుంది. ఎగ్జాస్ట్ అయిపోతున్నా, అసలు వేరే పనులు చేసుకోవడానికి అసలు పర్సనల్ టైం అయితే మొత్తమే ఉండట్లేదు. అండ్ మెయిన్ ఏంటంటే అసలు హెల్ప్కి ఎవ్వరు లేకపోవడం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట మాకు. ఈ పిల్లలు క్రాలింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే టూ మచ్ వర్క్ ఉంటుందండి. అసలు ఏది దొరికితే అది నోట్లో పెట్టుకుంటూనే ఉంటారు. అవి మనం తీయడము ఇంకా అదే సరిపోతుంది డే అంతా కూడా మాకు. ఒక పక్కన నేను క్యారెట్స్ కట్ చేస్తూనే ఉన్నా, మా ఆయన తింటూనే ఉన్నాడు. ఇంకా కంటిన్యూగా ఈ అప్పటి నుండి క్యారెట్లే కట్ చేసుకుంటున్నా. అదే ఏంటి 3 క్యారెట్స్ వేస్తాను 4 క్యారెట్స్ అని చెప్పింది, అప్పటి నుండి కట్ చేస్తున్నా అనుకుంటున్నారేమో. నెక్స్ట్ ఒక టమాటో అయితే వేస్తాను. టమాటో మొత్తము కూరగాయలన్నీ మగ్గిన తర్వాత లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. 1.5 ఇందాక అన్నీ వేసేసిన టమాటోస్. షిట్ అంటే దానికి నేను అన్నది అది 2 మిక్స్ చేసిన. ప్రాసెస్ ఫాలో అయితే సాంబార్ టేస్టీగా వస్తుంది. అలా అని మీరు షిట్ అనాల్సిన అవసరం లేదు, అనకపోయినా వస్తుంది. ఒక సైడ్ పప్పు కుక్కర్లో పెట్టేసా. అండ్ ఇటైతే వెజిటేబుల్స్ అన్నీ మంచిగా ఉడుకుతున్నాయి. ఆ వెజిటేబుల్స్ ఉడకడానికి కొంచెం టైం పట్టుద్ది కాబట్టి అవి కొంచెము ఉడికిన తర్వాత మిగతాయి కూడా అన్నీ యాడ్ చేసేస్తాను అనమాట. లేచింది చిక్కలోడురా. లేచినావా? రెడీ అయినావా నువ్వు? రెడీ. రితు ఎక్కడికి పోతున్నాం ఇప్పుడు? అపాయింట్మెంట్కు ఎట్టుపోతాం చెప్పు. అబ్బా అబ్బా ఎప్పుడు లేచినా? ఇప్పుడేనా? ఎక్కడి నుంచి? పైనుంచి వచ్చినావా ఇప్పుడే? ఎక్కడ పడుకున్నావు నువ్వు? బెడ్రూమ్లో పడుకున్నావా? ఏం చేస్తున్నావు రిత్వి? బాగుంటుంది అక్కడ బ్యాక్గ్రౌండ్ లో బిగ్ బాస్ నడుస్తుంది, అదే వాయిస్ ఓవర్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ ఉందన్నాను కదా, దానికి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఇంట్లో నుంచి. దానికి ఇంకా తెలియదు కదా, అందుకే మంచిగా కూర్చుంది. ఏదో కార్లో షికార్కి వెళ్తున్నాం అన్నట్టు. కరెక్ట్ గా హాస్పిటల్ ఎంటర్ అయినాకనే స్టార్ట్ చేసేస్తుంది ఇంకా ఏడవడము. లోపలికి వెళ్తే ఇంజెక్షన్స్ ఇస్తారేమో అని భయం. వెళ్ళిన ప్రతిసారి వ్యాక్సిన్ అపాయింట్మెంట్సే ఉంటాయి కదా వీళ్ళకి పాపం చిన్నప్పుడు, ఇంకా అందుకే అదే భయం పట్టుకుంటది ఇంకా వాళ్ళకి హాస్పిటల్కి వెళ్తే. ఎక్కడికి వెళ్తున్నాం మనం రిత్వి? తెలుసా? తెలీదా? ఈరోజు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. ఏమనర్లే వాళ్ళ, టెన్షన్ పడకు అంట. రిత్వి ఎక్కడికి వెళ్తున్నాం? స్మైల్ ఇస్తున్నావు. ఎక్కడ చెప్పు? హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది నీకు. ఏంటల్లావు? ఏమైంది చెప్పు? ఎందుకు వద్దు చెప్పాలి. కెమెరా ఆన్ చేస్తే సైలెంట్. వద్దా?
అపాయింట్మెంట్ వద్దా? ఏమొద్దు చెప్పు, ఇటు ఏమొద్దు వద్దంటే ఏమొద్దు? అల్లవా? సో హాస్పిటల్కి వచ్చేసామన్నట్టు. ఇంకా మేము అలానే కార్ సీట్ పట్టుకొని వెళ్తున్నాము. ఎందుకంటే లోపల వరకు కూడా కార్ సీట్లోనే తీసుకెళ్ళాలి, మనం డైరెక్ట్ ఎత్తుకొని తీసుకెళ్ళడానికి ఉండదు అనమాట. ఇందులోనే 2 హాస్పిటల్స్ ఉంటాయన్నమాట. ఉమెన్ కేర్ అని ఒకటి ఉంటుంది, అండ్ కిడ్స్ ఇది బేబీస్ది ఒక హాస్పిటల్. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడేమో ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ ఉంది ఎంట్రీ, సో ఆ హాస్పిటల్కి వచ్చేదాన్ని అనమాట. ఇప్పుడు పాపకేమో ఇటు రైట్ సైడ్ది. 2 ఒకటే బిల్డింగ్లో ఉంటాయి ఈ 2 హాస్పిటల్స్. ఇక్కడ రైట్ సైడ్ ఉంది అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మన పాపని చూపించే హాస్పిటల్. అండ్ దీనిలో కూడా 2 ఏరియాస్ ఉంటాయి అనమాట. ఇదేమో రెగ్యులర్ అపాయింట్మెంట్ వాళ్ళందరూ కూర్చునే సీటింగ్ ఏరియా, ఇంకా సిక్ అపాయింట్మెంట్ వాళ్ళదంతా పక్క రూమ్ అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు సిక్ వాళ్ళు కూడా ఇక్కడే కూర్చున్నారు అనుకోండి, మళ్ళీ వీళ్ళకి ఏమైనా అవి లైక్ వైరసెస్ అలాంటివి ఉంటే అంటే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకోసం అని చెప్పి 2 సపరేట్ రూమ్స్లో పెడతారు. అక్కడేమో చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ చేసి వచ్చాము. ఈ వ్యాక్సిన్స్ ఏమో కానీ పాప ఏడుస్తుంటే నాకే ఘోరంగా ఏడుపు వచ్చేసింది. మేము ఇంటికి వచ్చేసరికి సన్నీ వచ్చేసింది స్కూల్ నుండి, వెయిట్ చేస్తుంది అనమాట మా కోసం. రిత్విక్ ఫేస్ వాష్ చేసి బయట పాల్ కలర్స్ లో ఫోటో ఇద్దామని పోతున్నాము. ఇప్పుడు హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత కాసేపు పడుకొని లేచింది అనమాట. అందుకే మళ్ళీ లైట్ గా ఫేస్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేసి బయట పిక్స్ తీద్దామని చెప్పి రెడీ చేస్తున్నా దీన్ని. ఈరోజు వెదర్ బాగుందన్నమాట. ఇంక ఇక్కడ అయితే నెక్స్ట్ నుండి ఇంకా చలి స్టార్ట్ అయిపోతుంది. ఫాల్ కలర్స్ లో ఫాల్ కలర్స్ లాంటి డ్రెస్ వేద్దామని గ్రీన్ కలర్ తీసామన్నట్టు. ఇగో రిత్విక్ డ్రెస్ వేస్తున్నాం ఇప్పుడు ఫోటోషూట్ చేయడానికి. కొంచెం మంచిగా సిట్ 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 సిట్. దీనికి అసలు డ్రెస్సులు ఇప్పి వేస్తే అస్సలు నచ్చదు. కూర్చో, సిట్. రిత్విక్కి డ్రెస్ చేంజింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడు డ్రెస్సెస్ చేంజ్ చేస్తూ ఉన్నా కూడా తప్పించుకోవడానికి బాగా ట్రై చేస్తూ ఉంటుంది. అందులో ఇంకా కొంచెం మనము ట్రెడిషనల్ వేర్ వేసామంటే ఫస్ట్ అసలు వేయనివ్వదు, బట్ ఒకసారి వేసిన తర్వాత బాగానే కన్వీనియంట్ ఉంటుంది, కానీ అసలు వేయనియట్లేదు. మామూలుగా మనం అలా రెడీ అయిపోయి ఉంటే మాత్రం ఫాస్ట్గా వేసేసుకుంటుంది ఎక్కడికో బయటకు వెళ్తున్నాం అనుకొని. అబ్బో అస్సలు వేసుకుంటలేదు. ఆగు, అయిపోయింది కొంచెం మంచిగా ఉన్నది, క్యూట్ గా వేసుకోవాలి. సాంగ్ వాడు సార్ ఇగో ఏం సాంగ్ వాడు? చుట్టమల్లే చుట్టేసింది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, అస్తమానం నీ వైపే నామై మరపు. ఇప్పుడు షర్ట్ వేసుకోవాలి. చూడండి కొత్త డ్రెస్ వేసుకోమని. ఏయ్ అబ్బా ప్లీజ్. ఇది ఎంత క్యూట్ గా రెడీ అయింది. వెళ్తున్నావా రిత్వి? ఇచ్చాడు. రండి దాని ఫోటో తీద్దాం. కమ్ లెట్స్ గో అవుట్ సైడ్. అక్కడ తీద్దాం. కింద డైరెక్ట్గా వేసి కూర్చోబెట్టి తీస్తే ఏమన్నా కుచ్చుకుపోతాయేమో అని చెప్పి నేను ముందైతే ఒక టవల్ వేసాను కింద. తర్వాత కొంచెం కవర్ చేయడానికి అన్ని ఆకులు తెంపి ఆ టవర్ చుట్టుపక్కల పెట్టాను అన్నట్టు. సో మధ్యలో పాపను కూర్చోబెడితే మనకి చుట్టూ ఆకులు ఉన్నట్టే ఉంటుంది. ఇంకా మామూలుగా అయితే కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటుంది, బట్ ఇప్పుడు అక్కడ కూర్చోబెట్టేసరికి నన్ను ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారా అని ఆలోచిస్తున్నాను. చిన్న నేను ఫ్రంట్ సైడ్ నుండి కవర్ చేస్తున్నాను. దాని హైట్కి అసలు పడుకొని తీసినా సరిపోయేటట్లేదు. ఫస్ట్ అయితే క్యామ్తోనే తీసాను, తర్వాత మళ్ళీ ఫోన్తో తీస్తున్నా కొన్ని ఫొటోస్. బ్యాక్ సైడ్ నుంచేమో మా ఆయన కవర్ చేస్తున్నాడు పిక్స్, ఫ్రంట్ నుండి నేను ట్రై చేస్తున్నాను. నాని కన్నాలు రిత్వి వావ్. ఇక్కడంతా ఎల్లో లీవ్స్ లో తీసాము. ఏం చేస్తాడు నాని? వీడియో తీసుకుంటున్నావారా?
ఇది ఇంటి ముందు అనమాట. ఇంటి ముందు అయితే ఇట్లా రెడ్ కలర్ లీవ్స్తో ఉంది మ్యాపిల్ ట్రీ. అందుకని కొన్ని పిక్స్ ఇక్కడ ఫ్రంట్ యార్డ్లో తీసుకున్నాము ఇంటి ముందు, కొన్ని మా బ్యాక్ యార్డ్లో తీసాము. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. ఇక్కడ పెడుతున్నాను చూడండి. అల్లరేం చేయలేదు, బాగానే వేయించుకుంది. తనకి కూడా బాగా నచ్చాయన్నమాట ఫాల్ కలర్స్. ఇది మన ఇంటి ముందు రోజ్ ఫ్లవర్స్ చెట్టు. సమ్మర్లో అయితే ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ సమ్మర్లో అయితే ఫుల్ ఉంటాయి అన్నమాట. ఇంకా కంప్లీట్గా అటుపక్కనే కూడా ఫుల్గా ఉంటాయి. రితులు డ్రెస్ మంచిగా. తర్వాత ఇక్కడ మా రోజ్ ఫ్లవర్ చెట్టు దగ్గర కూడా తనకి కొన్ని పిక్స్ తీసామన్నమాట. మెమరీ లాగా ఉంటాయి కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా పెద్దగా అయిపోతుంది, ఈ మెమరీస్ అన్నీ మళ్ళీ అప్పుడు క్యాప్చర్ చేసుకోలేము అన్నట్టు. సమ్మర్లో కూడా చాలా ఫోటోషూట్ చేసాము. ఎవ్రీ మంత్ చేస్తూనే ఉంటాము. ఫస్ట్ 1 year అనేది చాలా మెమరబుల్ కాబట్టి అవన్నీ క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఈ ఫ్లవర్స్ చూసారు, ఇంకా కూడా ఇప్పుడు యాక్చువల్లీ చలి స్టార్ట్ అయింది. అన్ని చెట్లు పోయాయి, కానీ రోజ్ ఫ్లవర్ చెట్టు మాత్రం చాలా డేస్ ఉంటుంది అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.